సాధారణంగా వృద్ధుల్లో కనిపించే మెడ, వెన్నునొప్పి వంటివి నడి వయసులో సంబంధం లేకుండా అందరిలో కనిపిస్తున్నాయని ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ మాధవరెడ్డి మల్లిడి పేర్కొన్నారు. బోట్ల ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం, నిలబడడం, బరువులు లేపడం, ఎక్కువగా ద్విచక్ర వాహనాలను నడపడం, స్థూలకాయం, ఎముకల్లో కాల్షియం తగ్గడం వంటి కారణాలతో వెన్ను, మెడ నొప్పి వస్తాయన్నారు. శరీర భాగాలకు మెడ, నడుం విద్యుత్ ఉత్పత్తి చేస్తుందన్నారు. మెడ 12 కేజీల వరకు బరువు మోస్తుంటే మిగతా శరీరం బరువును నడుం మోస్తుందన్నారు. శరీరం మొత్తానికి వెన్నెముక కీలకమన్నారు. 16 గంటల పని చేసేది వెన్నెముక అని అన్నారు. అందుచేత వెన్నెముకను ఆరోగ్యవంతంగా కాపాడుకోవాలన్నారు. కూర్చునేటప్పుడు నిటారుగా కూర్చోవాలన్నారు. ప్రతి 45 నిమిషాలకు ఒకసారి లేచి అటు ఇటు తిరగాలన్నారు. ఏ క్యాన్సర్ వచ్చినా నడుముకు సంబంధించిన వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ ఏడాదిలో సుమారు 400 వెన్నెముక శస్త్రచికిత్సలను చేసినట్లు మాధవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో మాధవరెడ్డిని ఘనంగా సత్కరించారు. రమణ క్లినికల్ ల్యాబొరేటరీ ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించగా ఫార్మసిస్ట్ శ్రీవాణి బీపీ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వాకర్స్ సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, సూర్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు, న్యాయవాది యనమల రామం, బుద్ధరాజు సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళకి జనరల్ గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే అర్గనామిక్ చైర్స్ వాడమని. స్పెసిఫిక్ గా ఉంటాయి, యూ కెన్ సర్చ్ ఆన్లైన్ అండ్ ఆల్. సో ఆ పర్టికులర్ చైర్ లో ఏదైతే మన న్యాచురల్ కరువును మెయింటైన్ చేస్తూ ఉంటాయో అది బెస్ట్ సిట్టింగ్ పోస్చర్. కానీ డిక్టమ్ రూల్ ఏంటంటే జనరల్ గా అబౌవ్ 50 ఖచ్చితంగా పాటించాలి. జనరల్ గా లైఫ్ లాంగ్ పాటించాల్సిన విషయమే. కానీ చాలా మంది మనం నెగ్లెక్ట్ చేసే విషయం ఏంటంటే సిట్టింగ్ అనేది గంట సేపుకు మించి ఉండకూడదు. కంటిన్యూస్ గా కనీసం 1 సెకండ్ అన్నా పైకి లేచి బ్రేక్ ఇవ్వాలి. 45 నిమిషాల నుంచి గంట సేపు, కరెక్ట్ గా చెప్పాలంటే 45 నిమిషాలు మాత్రమే ఉండాలి. చిన్నప్పటి స్కూల్లో పీరియడ్స్ కూడా అందుకే 40 to 45 మినిట్సే ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్ కానీ స్పైన్ కానీ 40 మినిట్స్ తర్వాత స్ట్రెయిన్ అవుతుంది. 1 సెకండ్ అన్నా మనం బ్రేక్ ఇవ్వాలి. సో సిట్టింగ్ పోస్చర్ తో పాటు ఎంతసేపు కూర్చోవాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ ఏజ్ గ్రూప్ అబౌవ్ 50 వాళ్ళందరూ ఎప్పుడు కంటిన్యూస్ గా 45 మినిట్స్ టు 1 hour మించి కూర్చోకూడదు అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పైన్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ సిట్టింగ్ పోస్చర్స్ అండ్ సిట్టింగ్ ప్రాబ్లమ్స్ వల్ల. రెండో విషయం వచ్చేసరికి స్టాండింగ్. నుంచోవడంలో ఏంటి పరిస్థితి? ఎక్కువసేపు నుంచుంటున్నా నా వెన్నుపూస ఏమైనా పాడవుతుందా, వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లం ఏమైనా వస్తుందా? ఏవి రాదండి. స్టాండింగ్ కి నడుముకు సంబంధించి ఏ విధమైన ప్రాబ్లము ఉండదు, కనెక్షన్ అయితే లేదు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే సేమ్ రూల్ దీనికి కూడా వర్తిస్తుంది. ఒక పర్టికులర్ పోస్చర్ లో ఏదో స్టాచ్యూ లాగా ఒక 1 hour పైన నుంచున్నా, హాఫ్ అన్ అవర్ పైన నుంచి 45 మినిట్స్ పైన నుంచున్నా కూడా డెఫినెట్ గా నడుము మీద ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తను ఎవరి సలహా లేకుండా తనకి పనే ఎలాగ డెవలప్ అవ్వాలని ఒక ఆలోచనతో, తన సొంత ఆలోచనతో బడి స్పైన్ వైపు వెళ్ళడం జరిగింది. అది వేళ మన కాకినాడలోనే చాలా మంది తనకి ప్రొఫెసర్స్ కానీ హైదరాబాద్ వాళ్ళ సెమినార్లు అవి జరుగుతాయి. ముంబై నుంచి, ఢిల్లీ నుంచి వాళ్ళ డాక్టర్లు వస్తుంటారు. మా దగ్గరికి వచ్చే మీ యూత్ కాబట్టి చాలా ఎంకరేజ్ చేసేది. ఇది హైదరాబాద్ రమ్మని, ముంబై రమ్మని. లేదు నాన్న, మన కాకినాడలో మనం ఉన్న సేవలకు చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ సీట్లతో మనం చదువుకున్నాం. మనకి 5 కోట్లు ఇంచుమించుగా వాల్యుబుల్ సీట్లని భగవంతుడు మనకి ప్రసాదించాడు. కాబట్టి మన కాకినాడలో మనమే పేదవాడికి సాయం చేయాలని చెప్పి తనకి చెప్పినట్టుగా తను యాక్సెప్ట్ చేసి మన కాకినాడలోనే ఫస్ట్ సర్జరీ అయితే ఒక ఏమంటారు, మన సంక్రాంతిలో వస్తారు కదా, గంగిరెడ్డి వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేస్తే వాళ్ళు ఆర్ట్ గీసి పట్టుకొచ్చింది ఆ అమ్మాయి. నిజంగా కళ్ళ నీళ్ళు జరగాలి జాతి. ఎందుకంటే వాళ్ళు ఏమీ ఆపరేషన్ రూపాయి పెట్టుకోలేకపోయేది. తనే తిరిగి క్లినిక్లో మాట్లాడి తను ఫ్రీగా చేస్తూ ఆ క్లినిక్కి సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడి ఫ్రీగా చేయించాడు. కాబట్టి ఎవరైనా భేదవాళ్ళు ఉన్నా కానీ తను ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగని గవర్నమెంట్ పద్ధతిలో ఉన్నాయి ఆరోగ్యశ్రీ కానీ, లేదంటే మన చాలామంది ఇన్సూరెన్స్లు ఉంటాయండి. ఏదైనా తను చేస్తాడు. మనం ఎవరు కూడా మన కాకినాడ జిల్లాకు సంబంధించి ఎవరు కూడా బయటకు వెళ్ళక్కర్లేదండి.